హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన ట్రైన్ బ్లాగ్ వచ్చేపాటికి మనం మెమో సిరీస్ అనేది కంటిన్యూ చేస్తున్నాం. ట్రైన్ సిరీస్ అనేది ఇవాళ జర్నీ అనేది మనకి తెనాలి నుంచి విజయవాడ వరకు మెమో ట్రైన్లో అయితే ట్రావెల్ చేయబోతున్నాం. వెనకాల చూడొచ్చు తెనాలి రైల్వే స్టేషన్. సో ఇంక లోపలికి వెళ్ళి టికెట్ తీసుకొని మాట్లాడుకుందాం మిగిలిన డీటెయిల్స్ అని. లెట్స్ గెట్ హెలో. స్టేషన్ లోపలికి రాగానే అయితే మనకి లెఫ్ట్ సైడ్ లో అయితే బుకింగ్ కౌంటర్, ఎంక్వైరీ అన్నీ ఉన్నాయి. అండ్ స్ట్రైట్ హెడ్ పైకి మనం చూస్తే మనకి ఇక్కడ డిస్ప్లే ఉందన్నమాట, ట్రైన్స్ అనేవి ఎటేట్ వెళ్తాయని. ప్లాట్ఫామ్ 1లో అయితే మనకి మెయింటెనెన్స్ వర్క్ జరుగుతున్నట్టుంది, చూడొచ్చు. సో మన ట్రైన్ అయితే ఇదే అనమాట, తెనాలి నుంచి విజయవాడ వరకు వెళ్ళేది. డిస్టెన్స్ చూసుకుంటే మనకి 31 కిలోమీటర్స్. ఈ ట్రైన్ అనేది మనకి డైలీ తెనాలి జంక్షన్ నుంచి విజయవాడ జంక్షన్ వరకు అయితే ఉంటుందన్నమాట. ఏ టైంలో ఉంటుందా అంటే ఈ ట్రైన్ అనేది ఎక్స్పెషల్లీ మనకి మధ్యాహ్నం 3:15కి అయితే ఇక్కడ తెనాలి నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ వెళ్ళేపాటికి విజయవాడ జంక్షన్కి 4:10 లేకపోతే 4:20, ఇంకొంచెం క్రాసింగ్స్ పడితే కనుక 4:30, 4:40 అలా అవుతుంది అనమాట. ఇది లోకల్ ట్రైన్ అనమాట. ఇది చీప్ కాస్ట్ అనమాట. నాకు తెలిసి 10 రూపీస్ టికెట్ చాలా అంటే చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. 10 రూపీస్కి ట్రైన్ టికెట్ అంటే మేము ప్యాసింజర్లో ఇదే మనకి స్పెషాలిటీ. తక్కువ ప్రైస్తో అయితే మనం జర్నీ అనేది చేయొచ్చు. కాకపోతే జర్నీ అనేది కొంచెం లేట్గా ఉంటుంది. అండ్ ఇంక ఈ ట్రైన్ నెంబర్ చూసుకుంటే మనకి తెనాలి టు విజయవాడ మెమో స్పెషల్ ఎక్స్ప్రెస్ అంటే ఇదే అనమాట. నెంబర్ వచ్చేప్పటికి 07630. మన ట్రైన్ అయితే ఇప్పుడే తెనాలి జంక్షన్ నుంచి బయలుదేరింది అనమాట. ట్రైన్ అయితే ఇక్కడ ప్లాట్ఫామ్ 1లో మనకి మెయింటెనెన్స్ వర్క్ జరుగుతుంది, ప్లాట్ఫామ్ 1కి సంబంధించినవి. అందుకే మనకి ఇక్కడ పట్టలు కప్పి ఇటుకలు ఉన్నాయి దాని లోపల. ఇక్కడ మనకి టేప్ మార్క్స్ కూడా ఉన్నాయి, అంటే ఎవరు వెళ్ళకుండా అని చెప్పేసి. అండ్ ఇక్కడ షాప్స్ కూడా చూడొచ్చు, మనకి అన్ని క్లోజ్డ్లో ఉన్నాయి ఎందుకంటే మెయింటెనెన్స్ వర్క్ జరుగుతుంది కాబట్టి. అక్కడ ఒక కొట్టు మాత్రం తెరిచారు. వీళ్ళైతే జనాలు బాగానే ఉన్నారు. బాయ్ బాయ్ తెనాలి జంక్షన్, మళ్ళీ కలుద్దాం. ఆపోజిట్లో అయితే మనకి ప్యారలల్ రన్ చేయడానికి ఇంకా ఎక్స్ట్రా ట్రాక్ కూడా ఉంది. మేబీ ఈ ట్రాక్ అనేది మనకి విజయవాడ వరకు ఎక్స్టెండ్ ఉందో లేదో చూద్దాం. మన ట్రైన్ అయితే ఫస్ట్ స్టేషన్గా కొలకలూరు వచ్చిందనమాట. ఈ స్టేషన్ చూస్తే అసలు ఏంటి, మొత్తం గడ్డే ఉంది. మరి ప్యాసింజర్స్ ఎలా ఉంటారో ఏమో కానీ చిన్నదనమాట. ప్లాట్ఫారం 1కి అయితే వచ్చింది మనది కొలకలూరు స్టేషన్కి అయితే. ఇది రేకుల షెడ్ అనమాట. మొత్తం జనాలు అయితే అసలు ఒక్కరు కూడా లేరు. వెరీ షాకింగ్. నేనైతే చూడండి, అసలు జనాలు ఒక్కలంటే ఒక్కరు కూడా లేరు. బెంచీలు మాత్రం ఉన్నాయి కానీ జనాలు అయితే లేరనమాట. కానీ గ్రీనరీతో బాగుంది. అండ్ బాయ్ బాయ్ కొలకలూరు, మళ్ళీ కలుద్దాం. అండ్ ఇక్కడైతే మనకి బ్రిడ్జ్ చూడొచ్చు, రోడ్డు బ్రిడ్జ్. ఇంకా పొలాలు, కొబ్బరి చెట్లు చాలా అంటే చాలా ఉన్నాయి. కొబ్బరి చెట్లు ఉన్నాయి, ఏంటి నుంజికాయలు అంటారు కదా, తాటి నుంజులు, ఆ చెట్లు కూడా ఉన్నాయన్నమాట ఇటు సైడ్ ఎక్కువ. మనకి రెండో స్టేషన్గా అయితే దుగ్గిరాలాగా వచ్చాం అనమాట. ట్రైన్ అయితే ఆన్ ది టైమే తీసుకొస్తుంది. ఇక్కడ ఎక్కే వాళ్ళు అయితే ఎవరు లేరు, ఎవరు దిగను కూడా దిగట్లేదు. అది ఫ్రంట్ ఒక్కరు దిగారు అంతే, ఇంకెవరు దిగల. మ్యాక్సిమం పీపుల్ విజయవాడకే అనుకుంటా. ఇంక ఇది దుగ్గిరాల స్టేషన్ యొక్క ఓవరాల్ వ్యూ అనమాట. ప్లాట్ఫారం 1 వైపు నుంచి అటు ప్లాట్ఫారం 2కి మొత్తం 2 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ట్రైన్ విషయానికి వస్తే మనమైతే తెనాలి తర్వాత 2 స్టేషన్స్ అనేది క్రాస్ చేసామన్నమాట దుగ్గిరాల. దాని ముందు కక్కర్లపూడి ఏదో వచ్చింది. అండ్ ఇప్పుడైతే మన ట్రైన్ అనేది ఇంకో 2 స్టేషన్స్ని క్రాస్ చేసిన తర్వాత విజయవాడ వచ్చింది. వేర్ ఈజ్ మై ట్రైన్ యాప్ ఉంటుంది కదా, అందులో అయితే మనకి కృష్ణ కెనాల్ జంక్షన్లో అయితే ఆగదు అని చెప్పేసి ఉంది. మరి అది కానీ ఆగితే మనకి మొత్తం 5 స్టేషన్స్ అనమాట. అండ్ 4:20 కల్లా ఇది అక్కడికి వెళ్ళాలి. మరి చూద్దాం, త్వరగా వెళ్ళిద్దో లేట్గా వెళ్ళిద్దో చూద్దాం. పొలాల వ్యూస్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ఇక్కడైతే ఎక్కువ చెరుకు చైన్లు ఉన్నాయి. అండ్ మనకి కొబ్బరి చెట్లు, తాటి చెట్లు అయితే చాలా అంటే చాలా ఉన్నాయి. మన ట్రైన్ అయితే త్రోడ్ స్టేషన్గా చిలవూరు వచ్చిందనమాట. ఇది కూడా అలాగే ఉంది. అది
ప్లాట్ఫామ్ అయితే చూడొచ్చు, మొత్తం చెట్లు ఉన్నాయి, బెంచీలు ఉన్నాయి. జనాలు ఎక్కువ రారనుకుంటా ఈ స్టేషన్కి. అందుకే చిలువూరు స్టేషన్లో అయితే ఒక్కరు ఎక్కారనమాట. అక్కడ బాగుంది స్టేషన్ అయితే, చుట్టూ పొలాలు ఉన్నాయి స్టేషన్కి, చూడొచ్చు. సూపర్ ఉంది. మనకైతే వందే భారత్ ఇప్పుడే వెళ్తుంది అనమాట తెనాలి వైపు. క్యాప్చర్ చేయడం మిస్ అయిపోయింది అనమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉంది వందే భారత్, క్యాగ్ ఉంది. మన ట్రైన్ అయితే 5 minutes లేట్ తోటి పెద్ద వడ్లపొడి స్టేషన్కి అయితే జస్ట్ అరవ్ అయిందనమాట. ఎక్కడ కూడా ఎవరు లేరు దిగేవాళ్ళు, ఒకరిద్దరు తప్ప. ఎక్కేవాళ్ళు కూడా ఒకరు ఎక్కారు అంతే. ఏంటబ్బా క్రాసింగ్ లేదు లేదు సాపీకి వెళ్ళిపోతుంది అనుకున్నా. పడిందిగా క్రాసింగ్, పడిందిగా. పెద్ద వడ్లపొడి స్టేషన్లో అయితే పెద్దగానే క్రాసింగ్ పడింది. మరి చూద్దాం ఏ ట్రైన్ వెళ్తుందో మనల్ని దాటుకొని. అండ్ ఓవరాల్ స్టేషన్ వ్యూ ఇదనమాట, పెద్ద వడ్లపొడిది. ఆయన కూడా బయటకు వచ్చేసాడు డ్రైవర్. అది సంగతి. అంటే క్రాసింగ్ ఉంది బాగానే. గూడ్స్ ట్రైన్ కోసం అయితే మన ట్రైన్ని ఆపేశారనమాట క్రాసింగ్ కోసం. ఏం చేస్తాం, కొన్నిసార్లు అంతే సిచ్యువేషన్. ఏదన్నా పెద్ద ట్రైన్ అనుకున్నా నేను, ఎక్స్ప్రెస్ అది, కాకపోతే గూడ్స్ ట్రైన్ కోసం మన ట్రైన్ని అయితే ఆపేశారు. క్రాసింగ్ తర్వాత అయితే మన ట్రైన్ అనేది ఇప్పుడే బయలుదేరుతుంది. బాయ్ బాయ్ పెద్ద వడ్లపొడి, మళ్ళీ కలుద్దాం. మన ట్రైన్ అయితే ఇక్కడ ఆపడానికి వేర్ ఈజ్ మై ట్రైన్ యాప్లో అయితే, అంటే ఈ కృష్ణ కెనాల్ జంక్షన్లో అయితే మన ట్రైన్ ఆపడానికి లేదు, అంటే యాప్ ప్రకారం చూస్తే. కానీ మన ట్రైన్ అనేది ఇక్కడ ఖచ్చితంగా ఆగుతుంది. ఎందుకంటే మనకి విజయవాడ నుంచి నెక్స్ట్ స్టేషన్ ఇదే కాబట్టి మెజారిటీ ఆఫ్ ద ట్రైన్లు అయితే ఇటువైపే వెళ్తాయి కాబట్టి మన ట్రైన్ అనేది ఇక్కడ కన్ఫర్మ్గా ఆపుతారు. ఎందుకంటే మనది పెద్ద ట్రైన్ కూడా కాదు కాబట్టి ఇక్కడ ఆగాల్సిందే, అండ్ ఆగుతుంది కూడా. సో చూడొచ్చు మీరైతే ఆగింది. ఇది ఇంకా ప్లాట్ఫారం చూస్తే మొత్తం చెట్లు ఉన్నాయి. మరి జనాలు వచ్చేవాళ్ళు ఎక్కడ నుంచి ఉంటారో ఏంటో, కానీ కొంచెం మెయింటెనెన్స్ చేస్తే బాగుంటుంది. మనకి కృష్ణ కెనాల్ జంక్షన్లో అయితే మళ్ళీ క్రాసింగ్ పడింది అనమాట. పెద్ద వడ్లపొడి తర్వాత మళ్ళీ ఇక్కడ పడింది. ఇప్పటికే టైం అయితే 10 minutes అవుతుంది. 10 minutes కాదులేదండి, 20 minutes అవుతుంది ఈ ట్రైన్ ఆపేసి. అసలు ఈ స్టేషన్లో అయితే ఈ ట్రైన్ ఆపడానికి లేదు అని చెప్పేసి యాప్లో చూపించింది. కాకపోతే ఈ స్టేషన్లో ఆపింది ఎంతసేపు. అది కదిలితే బాగుండి, కదలవే నిడమ కదలట్లా. ఇంకా డ్రైవర్ తోలితే కానీ అవదు, తోలితే కానీ. ట్రైన్లో అయితే మనకి ఎవ్వరు లేరు, ఒకరిద్దరు తప్ప. చూడచ్చు ఖాళీగా ఉంది. 4:20కి ట్రైన్ అయితే విజయవాడ జంక్షన్లో ఉండాలి. టైం వచ్చేపాటికి 4:40 అవుతుంది. ఇప్పటికీ ఇంకా ట్రైన్ కదలలేదు. నాకు తెలిసి 5:10 అయిద్ది అనుకుంటా. త్వరగా లాగితే బాగుండు. ట్రైన్ కూడా రాలా ఇంకోటి. ఏదైనా సరే ఒక్క స్టేషన్ మనం రీచ్ అయ్యేదానికంటే ముందు స్టేషన్లో గంటలు ఆపితే చిరాకు దొబ్బిద్ది. పోనీ ఎక్కడన్నా ఆపితే మన డెస్టినేషన్కి సర్లే చాలా స్టేషన్లు ఉన్నాయి కదా, లేట్ అయింది అనుకోవచ్చు. ముందే స్టేషన్ ఎక్కడ ఆపితే ఏంటోలా ఉంది. కదిలితే బాగుండు త్వరగా. అమ్మయ్య కదిలిందిరా బాబు, మొత్తానికి కదిలింది. 4:50కి అయితే బయలుదేరుతుంది అనమాట కృష్ణ కెనాల్ జంక్షన్ నుంచి. ఈ స్టేషన్లోనే మనకి దాదాపు అరగంట సేపు అయితే స్టేషన్ని ఆపేశాడు అనమాట. బాయ్ బాయ్ కృష్ణ కెనాల్ జంక్షన్.
మన ట్రైన్ని అయితే విజయవాడ జంక్షన్లో ప్లాట్ఫామ్ నెంబర్ 8కి అయితే మనకి సెట్ చేశారనమాట ఈ ట్రైన్ని. అండ్ ఇదే డెస్టినేషన్. ఫైనల్లీ మనం అయితే రీచ్ అయిపోయాం అనమాట. విజయవాడ స్టేషన్కి వచ్చేపాటికి 5:20కి వచ్చాం. యాక్చువల్గా రావాల్సింది 4:40 కాదు 4:20కి రావాలన్నమాట. గంట అయితే లేట్ అయింది ట్రైన్. క్రాసింగ్స్ 2 పడ్డాయి కాబట్టి ఇది ఈ ట్రైన్ జర్నీ అనేది ఈ మెమో ఎక్స్ప్రెస్కి సంబంధించింది. తెనాలి టు విజయవాడ జంక్షన్కి సంబంధించింది. హోప్ మీకు వీడియో అనేది నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి మరెన్నో ట్రైన్ బ్లాగ్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.